ఒక్క నిమిషం. నీ కన్నీళ్ళకి ఈ లోకంలో చిల్లి గవ్వ వాల్యూ కూడా లేదు. వినడానికి నరకంలో ఉన్న ఇదే నిజం. నువ్వు పడే కష్టం, ఆ 9 to 6 ఆఫీస్ జాబ్, నీకున్న ఫ్రస్ట్రేషన్, నువ్వు అనుభవించే నరకం ఇవేవి ఈ ప్రపంచానికి అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం రెండిటినే చూస్తుంది. నువ్వు గెలిచావా, ఓడావా. నువ్వు రిజల్ట్స్ చూపించనంత వరకు నీ కష్టానికి విలువ ఉండదు. నీ ఏడుపుకి గుర్తింపు ఉండదు. నువ్వు గెలవకపోతే నీ భార్య తన కోరికలను చంపుకొని ఆ పాత చీరలోనే ముసలిదైపోతుంది. నీ పిల్లలు ఎంతో ప్రేమగా నాకు అది కావాలి ఇది కావాలి అని అడగడానికి బదులు నిన్ను చూసే భయపడతారు. అలాగే పెరుగుతారు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళ ఆకలి తీరదు. ఎవ్రీవన్ వాంట్ రిజల్ట్స్. నువ్వు ఒక సక్సెస్ఫుల్ మగాడివి అనిపించుకోవాలంటే నీ కన్నీళ్లు ఆపి నీ రక్తాన్ని చెమటగా మార్చి రిజల్ట్స్ చూపించాలి. లేదంటే ఈ ప్రపంచం నిన్ను తొక్కేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. ఒకప్పుడు నీ లైఫ్ ఎలా ఉండాలని ఊహించుకున్నావు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రతిరోజు 9 to 6 ఆఫీస్ జాబ్, అక్కడ బాస్ పెట్టే చిరాకు, రాత్రికి అలసిపోయి వచ్చి మళ్ళీ అదే ఫోన్ పట్టుకుని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నావు. నీ పేరెంట్స్ వయసు అయిపోయింది. నువ్వు ఎప్పటికో సక్సెస్ అయితే అప్పటికి వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. రేపు చూద్దాం, వచ్చే వారం పక్కా అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఇది లేజినెస్ కాదు, ఇట్స్ ఎ క్రైమ్ అగైనెస్ట్ యువర్ ఓన్ ఫ్యూచర్. ఒక సింహం వేటాడడం ఆపేసిందంటే అది పస్తులు ఉండాల్సిందే. నువ్వు కూడా కష్టపడడం ఆపేసావంటే నీ ఫ్యామిలీ రోడ్డున పడాల్సిందే. నీకు ఆకలి లేకపోయినా పర్వాలేదు, కానీ నీ బాధ్యత నిన్ను నిద్రపోనివ్వకూడదు. బికాస్ ఫోకస్ అనేది ఒక చాయిస్ కాదు, అది నీ సర్వైవల్ కి ఎంతో ముఖ్యమైన రిక్వైర్మెంట్. కానీ ఆగు, నువ్వు ఇప్పటి వరకు ఫెయిల్ అయ్యావు అంటే దానికి కారణం నీ దగ్గర టాలెంట్ లేకపోవడం కాదు. నువ్వు కష్టపడుతున్నావు, కానీ రాంగ్ డైరెక్షన్ లో కష్టపడుతున్నావు. ఇప్పుడు నీ ఏడాది ఫెయిల్యూర్ కి ముఖ్యమైన కారణం ఏంటో నేను నెక్స్ట్ 5 seconds లో చెప్పబోతున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే నేను చాలా బిజీగా ఉన్నాను అని, కానీ నువ్వు బిజీగా లేవు, నువ్వు డిస్ట్రాక్టెడ్ గా ఉన్నావు. నువ్వు రోజుకి 10 గంటలు ఆఫీస్లో లేదా కాలేజీలో గడుపుతున్నావు, కానీ ఆ 10 గంటల్లో నీకంటూ నువ్వు ఏం చేసుకుంటున్నావు? నువ్వు ఎవరి డ్రీమ్స్ కోసమో కష్టపడుతున్నావు. వేరే వాడి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడానికి నువ్వు నీ రక్తాన్ని దారపోస్తున్నావు, కానీ నీ కలల సంగతి ఏంటి? నీ లైఫ్ ని ఒక 5 ఏళ్ళు ముందుకు జరుపు చూడు. 2031లో నీ పరిస్థితి ఏంటి? అదే మిడిల్ క్లాస్ సర్దుబాటు, అదే ఈఎంఐస్, లోన్స్ అని ఒకే టెన్షన్. నీ కళ్ళ ముందు నీ ఫ్రెండ్స్ కార్లలో తిరుగుతుంటే నువ్వు మాత్రం ఇంకా అదే బస్ పాస్ కోసం లైన్ లో నిలబడతావు. వై? ఎందుకంటే నీకు కన్సిస్టెన్సీ అనే పదానికి అర్థం తెలియదు కాబట్టి. ఒక రోజు మోటివేషన్ రాగానే రోజుకు 18 గంటలు చదువుతావు, మరుసటి రోజు మళ్ళీ అదే పాత సోంబేరితనం. దిస్ ఈస్ ఆన్ అండ్ ఆఫ్ గేమ్. ఇది ఒక ట్రాప్. నీ మైండ్ కి చీప్ డోపమైన్ అలవాటైపోయింది. ఒక లైక్ వస్తే హ్యాపీ, ఒక నెగిటివ్ కామెంట్ వస్తే డిప్రెషన్. నువ్వు ఒక మనిషిలా కాకుండా ఒక అల్గారిథం కి బానిస అయిపోతున్నావు. చాణక్య నీతిలో ఒక మాట ఉంటుంది, నీ శత్రువు బయట ఎక్కడో ఉండడు, నీ లోపల ఉన్న బద్ధకమే నీకు అతిపెద్ద శత్రువు. ఈ ప్రపంచంలో టైం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ నువ్వు దాన్ని ఎలా యూస్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టే నీ వాల్యూ డిసైడ్ అవుతుంది. అద్దీంట్లో ఉంటూ కోట్లు సంపాదించాలన్న కలలు కనడం తప్పు కాదు, కానీ ఆ కలల కోసం గంటలు గంటలు నిద్రపోవడం తప్పు. నువ్వు పడుతున్న ఈ హార్డ్ వర్క్ అంతా ఒక సిస్టమ్ మిస్టేక్. నువ్వు ఒక తప్పు డైరెక్షన్ లో వెళ్తున్నావు. నువ్వు ఒక జరగని గోడని నెట్టాలని చూస్తున్నావు, అది కదలదు, కానీ నువ్వు అలసిపోతావు. నువ్వు చేయాల్సింది రైట్ డైరెక్షన్ లో కష్టపడడం. మీరు రైట్ డైరెక్షన్ ని చూస్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ ని నేను ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. అంతకన్నా ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. నీ లైఫ్ మీద నీకు క్లారిటీ ఉందా, లేక అందరూ పరిగెడుతున్నారని నువ్వు కూడా ఆ గొర్రెల మందలో పరిగెడుతున్నావా? ఓకే, ఇక సాకులు ఆపేసి సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. నీ లైఫ్ ని మార్చడానికి నీకు కావాల్సింది ఈ 3 ఐరన్ డిసిప్లిన్ ఫ్రేమ్వర్క్. స్టెప్ 1, ద డిస్ట్రాక్షన్ కిల్ స్విచ్. నీ ఫోన్ నీకన్నా తెలివైనది, అది నిన్ను వాడుకుంటుంది. మొట్టమొదట చేయాల్సిన పని యూజ్లెస్ యాప్స్ ని డిలీట్ చేయడం. నీకు అనవసరమైన ప్రతి ఒక్క యాప్ ని అన్ఇన్స్టాల్ చేసి, నువ్వు వర్క్ చేసేటప్పుడు నీ ఫోన్ ని డు నాట్ డిస్టర్బ్ మోడ్ లో కాదు, వేరే గదిలో ఉంచాలి. డీప్ వర్క్ అంటే ఏంటో తెలుసా? ఒక గంట పాటు నీ ఫోన్, నీ ఫ్రెండ్స్, నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి కేవలం నీ వర్క్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఆ 1 గంట ప్రొడక్టివిటీ నువ్వు రోజంతా చేసే 10 గంటల డ్రామా కంటే ఎంతో పవర్ఫుల్. స్టెప్ 2, కన్సిస్టెన్సీ ఈజ్ యువర్ న్యూ గాడ్. ఈ ప్రపంచంలో ఎలాంటి పనైనా సరే ఒక్క రోజులో పూర్తవ్వదు. ఇటుక పేరిస్తేనే ఎంతో పెద్ద భవంతి అవుతుంది. ఈరోజు నా మూడ్ బాగలేదు, నాకు తలనొప్పిగా ఉంది, వర్షం పడుతుంది, ఇవన్నీ లూజర్లు చెప్పే మాటలు. బట్ నిజంగా గెలవాలనుకునే వాళ్ళకి ఇవన్నీ అడ్డం రావు. ఈ రోజు నుంచి ఒకటే ఫాలో అవ్వు. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కనీసం కేవలం రోజుకి 1% ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయి. వెయిట్, ఇప్పుడు నేను చెప్పబోయే 3వ స్టెప్ వినకపోతే పైన చెప్పిన 2 చేసినా నీకు సక్సెస్ రాదు. 99% పీపుల్ ఇక్కడే ఫెయిల్ అవుతారు. సో జాగ్రత్తగా వినండి. స్టెప్ 3, సిస్టమ్ ఓవర్ గోల్స్. గోల్స్ ఎవరైనా పెట్టుకుంటారు, కానీ రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ అంబానీ అయిపోవాలనే కలలు కంటారు. కానీ సక్సెస్ అయ్యేది కేవలం
ఆ సిస్టమ్ని ఫాలో అయ్యేవాడు మాత్రమే. సిస్టమ్ అంటే ఏంటి? నువ్వు నీ టైంని ఎంత ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవాలి అన్న ప్లానింగే సిస్టమ్. ఉదయాన్నే 5 గంటలకు లేవడం, రోజుకి 4 లీటర్ల నీళ్లు తాగడం, ప్రతిరోజు 2 గంటల పాటు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం, ఒక రోజు ముందే మీ నెక్స్ట్ డేని ప్లాన్ చేసుకోవడం. ఇది నీ డైలీ రొటీన్ కావాలి. నీ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే నీ రిజల్ట్స్ అంత యాక్యురేట్గా ఉంటాయి. అదృష్టం అనేది ఇంటి తలుపు తడుతుందనుకోవడం మూర్ఖత్వం. నువ్వు నీ కష్టంతో ఆ అదృష్టం ఉండే కోటగోడల్ని బద్దలు కొట్టుకొని వెళ్ళాలి. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో గెలిచిన వాడి మాటకే విలువ ఉంటుంది. నువ్వు ఒక కన్సిస్టెంట్ బిల్డర్వి కావాలి, కానీ ఒక ర్యాండమ్ వర్కర్వి కాదు. గాలి వచ్చినప్పుడు దీపం పెట్టడం కాదు, గాలి వస్తున్నా ఆరకుండా ఉండేలా చుట్టూ ఒక రక్షణ గోడ కట్టుకోవడమే అసలైన స్ట్రాటజీ. నీ చుట్టూ ఉన్న వాళ్ళు వీడికి ఏదో అయింది అనుకోవాలి. నీ ఫ్రెండ్స్ నిన్ను పార్టీలకు పిలవడం మానేయాలి, ఎందుకంటే నువ్వు నీ ఎంపైర్ బిల్డ్ చేసుకోవడంలో బిజీగా ఉండాలి. నువ్వు ఇలా మాయమైపోవడానికి రెడీగా ఉన్నావా? సక్సెస్ రావాలంటే కొన్నాళ్ళు ఒంటరిగా ఉండక తప్పదు. ఓకే, టైం అయిపోయింది. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. నీ ముందున్నది కేవలం 2 ఆప్షన్స్. ఒకటి, ఇంకా సాకులు చెప్తూ ఈ వీడియో అయిపోగానే ఇంకొక వీడియో చూస్తూ నీ లైఫ్ వేస్ట్ చేసుకోవడం. 2, ఈ క్షణమే ఇక చాలు అని డిసైడ్ అయ్యి నీ సిస్టమ్ని రీసెట్ చేసుకోవడం. గుర్తుపెట్టుకో, నీకోసం ఎవరో రాయరు, నీ తలరాతని నువ్వే రాసుకోవాలి. నీ ఫెయిల్యూర్కి కారణం నీ సిచ్యువేషన్ కాదు, నీ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ని మార్చుకుంటే ఈ ప్రపంచమే నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. యుద్ధం మొదలయ్యాక వెనక్కు తిరిగేవాడు వీరుడు అనిపించుకోడు. నువ్వు మొదలుపెట్టింది గెలవడానికే అయితే ఆ గెలుపు నీ ఇంటి గుమ్మానికి వచ్చే వరకు కష్టపడు. చరిత్ర కేవలం విజేతల్ని గుర్తిస్తుంది, సాకులు చెప్పేవాళ్ళని కాదు. ద గేమ్ స్టార్ట్స్ నౌ. నీలో ఆ కసి ఉంటే, ఆ మార్పు రావాలని ఉంటే ఇప్పుడే కామెంట్ చేయి, ఐఎమ్ అన్స్టాపబుల్ అని. నీ సక్సెస్ జర్నీలో నేను కూడా తోడుంటాను. ఈ వీడియో నీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయి, ఎవరైతే నీలా స్ట్రగుల్ అవుతున్నారో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు, ఎందుకంటే రేపటి నుంచి నీ లైఫ్ మారిపోతుంది. యు ఆర్ ద గేమ్ చేంజర్. వేకప్, వర్క్ హార్డ్, కిల్ ద డిస్ట్రాక్షన్, బీ ద లెజెండ్.